రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగిలేటి 22A అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్ నిలిపివేయడం, తిరస్కరించడం చేయవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాలన్నారు. సంబంధిత భూమి 22A నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది, అందుకు సంబంధించిన రికార్డులు ఏం చెప్తున్నాయి, ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి, హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డులోని వివరాలు ఏంటి అనే అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్కి అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 22A భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.